ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. గత 5 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ కాలుష్యం ఎక్కువగా ఉండే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అంటువ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే దోమలు, ఈగలను నివారించడానికి నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేసిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 5 రోజుల పాటు ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆఖరి రోజైన శుక్రవారం అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ సిబ్బంది, స్వశక్తి మహిళల సహకారంతో డివిజన్లలో డ్రై డే పట్ల ప్రజలకు అవగాహన కల్పించి నిల్వ ఉన్న నీటిని తొలగించడం తదితర కార్యక్రమాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జ్వర సర్వే కూడా చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడానికి ప్రజలు ఆరుబయట చెత్త పడేయకుండా మున్సిపల్ వాహనాలకిచ్చి సహకరించాలని, అలాగే నగరంలో పచ్చదనం పెంపొందించడానికి మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ఆఖరి రోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన కమిషనర్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే స్కూల్ పిల్లలు, ఎన్సీసీ వాళ్ళు అందరూ తరఫున ఈరోజు మన మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వరకు ర్యాలీగా తీయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించేందుకు చెట్లు పెంచాలని, చెట్లని సంరక్షించాలని చెప్పేసి మనకు ముందరనే రామగుండం అంటేనే ఎన్విరాన్మెంటల్లో బాగా ఇబ్బంది ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలి, మంచి వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో, అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు ఫ్రైడే డ్రై డే అని ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటాయో కుండలలో దాంట్లో అవన్నీ తీసేసి దోమలకు నిల్వ లేకుండా దోమలని పరదోమలని, అలాగే వ్యాధులు ఏమి రాకుండా ప్రజలకు వ్యాధులు ఏమి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ 5వ తారీఖు నుంచి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మరి ఆగస్టు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు, ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయం నుండి కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. తదనంతరం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా కలదు. అదేవిధంగా ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రతి వార్డులో కూడా వార్డు ఆఫీసరు, మహిళా సంఘాల వారు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే అక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, తర్వాత పబ్లిక్ అందరినీ కలుపుకొని కూడా ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించి తమ వంతు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మన వాహనాలకి చెత్త అందించి రోడ్ల మీద పడేయకుండా అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం వరకు మెప్మా, నగరపాలక సంస్థ, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు ర్యాలీగా తరలివెళ్లి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అటవీ శాఖ అధికారి రెహమతుల్లా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయకిషన్, ఓజా, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంజీవయ్య, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, సెక్రటరీ రాజు, ఈఈ రామన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. Contact 8886246777 990 855 2928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని